ప్రతి ఒక్కడు సినిమా చూసి బాగుంది లేదా బాగోలేదని ఒక నిమిషంలో చెప్పేస్తారు. కానీ 2 గంటల సినిమా వెనక ఎన్ని నిద్రలేని రాత్రులుంటాయో ఎవ్వరికీ తెలీదు. అందరూ శాలరీ కోసం పనిచేస్తారు. కానీ సినిమా మీద ప్యాషన్ ఉన్న డైరెక్టర్ ఒక ఛాన్స్ కోసం జీవితం మొత్తం వెయిట్ చేస్తాడు. ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏ పని చేయట్లేదని. కానీ నిజమేంటంటే అక్కడ ఒక ప్రపంచం పుట్టుకొస్తుందని వాళ్ళకి తెలియదు కదా. నేను స్క్రిప్ట్ రాయడం లేదు, నా జీవితాన్ని స్క్రీన్ ప్లేగా మారుస్తున్నా. అలాగే స్క్రిప్ట్ రాయడం ఎంత ముఖ్యమో సినిమాకి స్టోరీ బోర్డ్ కూడా అంతే ముఖ్యం. ఒక డైరెక్టర్ విజన్ని స్కెచ్ రూపంలో చూసుకుంటాడు. స్క్రిప్ట్ ఐడియాస్ కోసం ఎంత తపన పడతామో ఈ స్టోరీ బోర్డ్ గీయడానికి కూడా మేము అంతే తపన పడతాం. బికాస్ ప్రతి షాట్కి ప్రతి సీన్కి స్టోరీ బోర్డ్ అనేది పక్కా రాయాలి. మేము అలా చేస్తేనే మీ థియేటర్లో అంతలా ఫీల్తో చూస్తారు. మాలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్కి సక్సెస్ అంటే అవార్డ్సో కలెక్షన్సో కాదు, ఆ స్టోరీలో మిమ్మల్ని మీరే ఊహించుకొని సాటిస్ఫై అవ్వడం, అదే మాకు బిగ్ సక్సెస్. ఎంతలా చెప్తున్నావు, మరి నువ్వెప్పుడు సక్సెస్ అవుతావు బ్రో అని మీరు అడగచ్చు. నాకు ఎప్పుడు సక్సెస్ వస్తుందో నాకు తెలీదు, కానీ సక్సెస్ వచ్చేదాకా ఈ ప్యాషన్ని మాత్రం వదలను. ఇంకా మీకు సినిమాటిక్ వేలో చెప్పాలంటే నేనింతే మూవీలో రవితేజ అన్న చెప్పినట్టే, సక్సెస్ అయినా స్క్రిప్ట్ రాస్తా, అవ్వకపోయినా స్క్రిప్ట్ రాస్తా. మాకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సో ప్రస్తుతానికి 2 డేస్లో అయితే హీరో ఎంట్రీ వరకు రాశాను, మిగతాది తర్వాత అప్డేట్ ఇస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్.